ఆధునిక పోటీ ప్రపంచంలో జీవితం సంక్లిష్టంగా మారుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో రకమైనటువంటి ఒత్తిళ్లకు లోనవుతున్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ కొత్త రకమైనటువంటి జబ్బులు కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో యోగాకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా భారత్ మూలాలున్నటువంటి యోగాను పాటించడంలో ప్రత్యామ్నాయ వైద్యాన్ని అందుకుంటోంది. ఈ సందర్భంగా న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ శాస్త్రవేత్త, అంతర్జాతీయ యోగా టీచర్ డాక్టర్ ఏఎల్వి కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సరే, ఈ యోగా డే సందర్భంగా అత్యంత సంక్లిష్టంగా మారిపోతున్నటువంటి ఈ జీవన విధానాన్ని యోగా డేకి మనం ఏ రకంగా చూసుకోవచ్చు, ఏ రకంగా మన జీవితాన్ని మార్చుకోవచ్చు యోగా ద్వారా? అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏదైతే ఉందో అది ఈక్వినాక్స్ డే అంటారు. యాక్చువల్గా యోగా అనేది ఏంటంటే మన యొక్క మనసులో కానీ శరీరంలో కానీ పూర్తిగా సమత్వాన్ని తీసుకొచ్చేటువంటి ఒక విధానం, ఒక శాస్త్రీయమైనటువంటి పురాతనమైనటువంటి సనాతనమైనటువంటి ఒక గొప్ప విధానం అండి. ముఖ్యంగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడైతే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో అదొక గొప్ప పండగలాగా అయిపోయిందండి మొత్తం ప్రపంచం అంతా కూడా. అంటే ఇది చాలా అవేర్నెస్ పట్టుకొచ్చేసిందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు యోగా చేయాలనేటువంటి నేపథ్యంలో సో యోగా గురించి చక్కని అవగాహన వచ్చింది. సో యోగా అనేది అంతకుముందు ఏంటంటే ఏదో రుగ్మతలకి అలాంటి వాటికి నివృత్తి చేసుకోవడానికి అని అనుకునేవాళ్ళండి. కానీ ఇప్పుడు యోగా ఏ విధంగా అయితే అంతర్జాతీయంగా టోటల్ ఫిట్నెస్కి ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేస్తారో ఇప్పుడు భారతదేశంలో కూడా అలాంటి అవగాహన మొదలైందండి. ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా దీన్ని పిలుపునిచ్చారు. ఈ పిలుపుని అందుకొని ప్రజలు కానీ వివిధ స్వచ్ఛంద సంస్థలు కానీ ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎలా అందిపుచ్చుకోవాలి ఈ నినాదాన్ని? మన భారతదేశంలో ఒక నూతన శకం అండి ఈ యోగా దినోత్సవం అనేది అటువంటి ఏదైతే మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నామో. ఎందుకంటే ఇది మనల్ని ఆరోగ్యంగా, మానసికంగా, ఆనందంగా ఉంచేటువంటి ఒక సమగ్రమైనటువంటి విధానం. అందుకని ఆ విధానానికి ఇంతవరకు ఎవరు అంత ఊపు ఇవ్వలేదండి. ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా అనేది ఒక భారతదేశాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటారంటే ఒక సాంకేతికతకి కానీ ఒక చరిత్రకి కానీ గుర్తు చేసుకోరండి. కేవలం యోగా గురించి మాత్రమే గుర్తు చేసుకుంటారు. అలాంటి యోగాకి ఒక గుర్తింపు మనం ఎప్పుడు ఇవ్వలేదండి. అలాంటిది మోడీ గారు దానికి గుర్తింపు తీసుకొచ్చారండి. సో దానివల్ల మన భారతదేశంలో మనం ఇప్పుడు యోగా అంటే అత్యంత ఉత్సాహం అండి. అతను ఎప్పుడూ లేని కనివిని ఎరిగినటువంటి యోగా టీచర్స్ కూడాను ఎక్కడలేని డిమాండ్ అండి. ఇప్పుడు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు అసలు ప్రతి ఒక్కరు మాకు యోగా టీచర్ కావాలి, మాకు యోగా టీచర్స్ లేరండి. అలా అయిపోయిందండి. సో ఆ క్రెడిట్ అంతా కూడాను మోడీ గారికి వెళ్తుందండి. ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఒత్తిడికి, పని ఒత్తిడి కావచ్చు, కుటుంబ పరంగా ఈ ఒత్తిడికి లోనవుతున్నారు. యోగా దీని నుంచి మనకు ఏ రకమైనటువంటి రక్షణ ఇస్తుంది, ఎలాంటి ఉపశమనం అందిస్తుంది? యోగా అనేది ఏంటంటే మనసుకు సంబంధించిందండి. మన శరీరంతో పనిచేస్తున్నా కూడా ఈ స్ట్రెస్ అనేది ఏదైతే ఉంటుందో హెచ్పి యాక్సిస్ అంటాం అనమాట, హైపోథాలమస్ పిట్యూటరీ అడ్రినల్ గ్లాండ్ అంటాం అనమాట. సో యోగా ఎవరైతే సాధన చేశారో, ఎవరైతే ఏ పిల్లలైతే సాధన చేశారో, అమెరికాలో ఒక పరిశోధనలు జరిగాయి. ఎవరైతే 11 నుంచి 13 సంవత్సరాల వయసులో పిల్లలు ఎవరైతే యోగా చేశారో రెగ్యులర్గాను, వాళ్ళని 30 సంవత్సరాల వరకు స్టడీ చేశారండి. వాళ్ళ యొక్క మానసిక పరిపక్వత, వాళ్ళ లోపల ఉండేటువంటి సృజనాత్మకత, వాళ్ళ లోపల ఉండేటువంటి ఉద్వేగాల పైన అంటే ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ పైన కంట్రోల్, వాటిని కాగ్నిటివ్ ఏరియాస్ అంటామండి. ఆ కాగ్నిటివ్ ఏరియాస్ అనేవి ఎవరైతే యోగా సాధన చేశారో వాళ్ళ లోపల ఆ కాగ్నిటివ్ ఏరియాస్ అనేవి బాగా డెవలప్ అయ్యాయి. అంటే ఏంటంటే వాళ్ళు ఊరికే చిరుబురులాడటం కానీ లేకపోతే రియాక్షన్స్ కానీ, స్ట్రెస్ అంటే అంతేనండి. స్ట్రెస్ అంటే ఏంటంటే అందరం ఒక స్ట్రెస్సర్ ఉందనుకోండి, మీరు దానికి వేరే విధంగా ప్రతిస్పందిస్తారు, నేను వేరే విధంగా ప్రతిస్పందిస్తానండి. స్ట్రెస్ అనేది ఇండివిజువలిస్టిక్ అప్రోచ్ అండి. ఆ యోగా అనేది మన యొక్క స్వభావాన్ని, మన యొక్క మనసుని, మన యొక్క బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అంటామండి. సో మన యొక్క బ్రెయిన్ని అది ప్రోగ్రామ్ చేసేటువంటి విధానం అండి. అందుకని ఈ ఎమోషన్స్ మీద టోటల్ కంట్రోల్ అంటూ ఏదైనా ఉంది సిస్టమ్ అని అంటే అది కేవలం యోగా మాత్రమేనండి. అందుకని స్ట్రెస్కి పూర్తి పరిష్కారం అండి యోగా మాత్రమే. సో యోగా ఆసనమే కావచ్చు లేదా మెడిటేషనే కావచ్చు, ఇవి రెండు పూర్తి పరిష్కారం అండి. అంటే యోగాలో చాలా విభిన్న రకాలైనటువంటి యోగాలు కూడా మనం చూస్తున్నాం. అంటే ఏంటి తేడా ఏంటి? ఈ రకాలైనటువంటి హఠ యోగా అని ఇతర వేరు రకాల యోగాలు ఉన్నాయి. అవునండి. సో యోగా మనసుకి శరీరానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక వ్యవస్థ. దాని ప్రకారంగా
శరీరానికి సంబంధించిన మనసుతో పనిచేయాలి అని అంటే మనసు అనేది 3 రకాలుగా ఉంటుందండి. కాన్షియస్ మైండ్ అంటాం, సబ్ కాన్షియస్ మైండ్ అంటాం, అన్కాన్షియస్ మైండ్ అంటాం. సో కాన్షియస్ మైండ్ ఏంటంటే మనకు అందరికీ కాన్షియస్గా మనకు తెలుసండి, మనం మంచిగా ఉండాలని, కోపం తెచ్చుకోకూడదని అదని తెలుసండి. కాకుంటే ఏంటంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి మన లోపల వస్తుంది, లక్షల సంవత్సరాల యొక్క హ్యాబిట్ ప్యాటర్న్ అండి. ఆ అలవాటు వల్ల మనం ఏంటంటే రియాక్ట్ అవుతామండి. దీని మీద ఒక కంట్రోల్ రావడానికి ఏదైతే ఉందో దాన్ని మనం మెడిటేషన్ అంటామండి. ఇప్పుడు ప్రపంచంలో అన్ని పరిశోధనలు జరిగేది మనసు, ఆ తర్వాత మన మెదడు మీద జరిగేటువంటి పరిశోధనలన్నీ ఈ యొక్క ధ్యానం మీదనే జరుగుతున్నాయండి. అంటే మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అంటారండి. సో దానివల్ల ఏంటంటే ఆ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ మనం రాజయోగా అంటామండి. ఏదైతే పతంజలి మహాముని యాజ్ఞవల్కుడు 5000 సంవత్సరాల క్రితం ఏదైతే ఇచ్చాడో యోగ సంహిత అనేటువంటి పుస్తకాన్ని రాశారండి. అది చాలా సంక్షిప్తమైనటువంటి పుస్తకం, కానీ ఆ పుస్తకంలో మొత్తం మనసుకు సంబంధించినటువంటి మన మామూలు అలవాటు నుంచి ఆ మనిషి యొక్క స్వభావాన్ని పూర్తిగా ఎలా మార్చేయచ్చు, సో ఆ మార్చేసేటువంటి విధానాన్ని పరమాత్మ లేదా కైవల్య అని అంటాం, హోలీ స్పిరిట్ అంటాం, అల్లా అంటాం, తౌహీద్ అంటాం. ఒక సంతుకు ఉండేటువంటి స్వభావంగా మార్చేంత వరకు పనిచేసేటువంటి విధానాన్ని ఒక రాజయోగ అంటామండి. సో దానికి ఉపయోగంగా ఉండేటువంటివి అయితే యోగాలు ఉన్నాయో జ్ఞానయోగ, ఆ తర్వాత కర్మయోగ, ఆ తర్వాత భక్తి యోగ అంటాం. సో ఈ అన్ని మతాలకి సంబంధించినటువంటిది యోగా అండి. యోగా అనేది ఒక శాస్త్రం లాంటిది. శరీరంలో కణకణజాలంలో ఉండేటువంటి మన యొక్క స్వభావం, మన యొక్క ప్రవృత్తి, మన యొక్క వాసనలు, మన యొక్క రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మన స్వభావం అనేది ప్రతి అణువణువున ఉంటుందండి. ఆ అణువణువున ఉండేటువంటి ఆ యొక్క అన్కాన్షియస్ మైండ్కి మనకి యాక్సెస్ దొరకాలి అని అంటే కేవలం శరీరంతో పనిచేయాలండి. అందుకే మన పూర్వీకులు ఆ యోగాని సో మనసును శరీరంలో ఉంచేటువంటి ఒక గొప్ప యోగ విధానాన్ని ఇచ్చారు. దాన్ని హఠయోగం అని అంటామండి. ఈ హఠయోగం అంటే ఏంటంటే సో ఇది షట్క్రియలు, డీటాక్సిఫికేషన్. మన యొక్క బాడీ అనేది ఒక మిషన్ లాంటిది, ఒక వెహికల్ లాంటిది. సో ఈ వెహికల్ అనేది 7 వీల్స్ మీద నడుస్తుందండి. అంటే 7 సిస్టమ్స్ మీద నడుస్తుంది. ఎక్స్క్రిటివ్ సిస్టమ్, ఆ తర్వాత పునరుత్పత్తి వ్యవస్థ, మూత్ర విసర్జన వ్యవస్థ, తర్వాత జీర్ణాశయ వ్యవస్థ, తర్వాత మన యొక్క హృదయ సంబంధిత మరియు రక్త ప్రసరణ వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ తర్వాత శ్వాస వ్యవస్థ, ఆ తర్వాత మన యొక్క క్రేనియల్ నర్వస్ సిస్టమ్ అంటాం అనమాట. అంటే మన యొక్క ఇంద్రియాలని వీటిని అన్నింటిని నిగ్రహించేటువంటి 24 నరాలతో కూడినటువంటి సంస్థ. సో దీన్ని మనం ఏమంటాం అంటే విశుద్ధి అని అంటాం, సింపథెటిక్ లారింజియల్ ప్లెక్సస్ అని అంటాం అనమాట, క్రేనియల్ నర్వస్ సిస్టమ్. ఆ తర్వాత ఇది అనమాట మన హైపోథాలమస్, పిట్యూటరీ ఏదైతే ఉంటుందో, సో ద మాస్టర్ సెంటర్ అనమాట. హైపోథాలమస్ ఇస్ ద ప్రాసెసింగ్ సెంటర్ అనమాట. సో థాలమస్ అండ్ హైపోథాలమస్, దీన్ని మనం ఆజ్ఞ అని అంటాం అనమాట. సో ఈ అన్ని వ్యవస్థలు కనుక ఆరోగ్యంగా ఉన్నట్లయితే మనకి ఎలాంటి అస్వస్థత చేయదండి. సో మన మనసు అనేది దీన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఆ మనసును నియంత్రించడానికి మనం ఈ శరీరంలో మన శరీరంలో మనసు ఉండదండి, ఎప్పుడు బయట విహరిస్తూ ఉంటుంది. అందుకని ఈ మనసుని శరీరంలో ఉంచి ఆ యొక్క కణజాలంలో ఉండేటువంటి వాసనల్ని కణజాలం లెవెల్లో ఉండేటువంటి స్వభావాన్ని మార్చడానికి హఠయోగం ఇవ్వబడిందండి. ఇవన్నీ కూడా అందరూ చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఈ వ్యక్తిని బట్టి మనం మార్చుకోవాల్సి. ఇప్పుడు షట్క్రియలు ఉన్నాయండి, ఆసనాలు ఉన్నాయి, ప్రాణాయామాలు ఉన్నాయి, ముద్ర, బంధన, ఇవన్నీ ధారణ, సమాధి, ఇవి హఠయోగం యొక్క భాగాలండి. మీ అవసరాన్ని బట్టి, సో మీకు ఎప్పుడైనా మీకు పొట్ట బాగాలేదు, అజీర్తి చేసింది, సో దాన్ని ఏంటంటే మీరు కొంజల్ క్రియ అని అంటాం. సో దాన్ని వారిసార దౌతి అని అంటాం. సో అంటే నీళ్ళు తాగేసి సో దాన్ని బయటికి తీయటం అనమాట. సో అలా మీకు సమస్య ఉన్నప్పుడు దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చండి ఏదైనా. అంతేకాకుండా నిత్యవారీ జీవితంలో మీరు కనుక ఆరోగ్యంగా ఉండటానికి సమస్యలు ఉండేటువంటి దానికి వేసేటువంటి యోగాలు కొన్ని పద్ధతులు ఉన్నాయండి. ఏంటంటే సృష్టిక్రమం అని అంటాం. సృష్టిక్రమం అంటే టోటల్ ఫిట్నెస్కి. సో మీకు కార్డియాక్ రికవరీ రేట్ అంటాం, హార్ట్కి ఎరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం, హై ఇంటర్వెల్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ అంటాం. దానికి మనం చేసేటువంటి సృష్టిక్రమం. మీకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అని అంటాం, మోడర్న్, ఏది బలం ఇవ్వడానికి, ప్రతి కణాన్ని బలంగా చేయడానికి, మన యొక్క కండరాన్ని బలం చేయడానికి. దాన్ని ఏమంటాం అంటే రక్షణాక్రమం అంటాం అనమాట. స్థిరక్రమం అంటాం, బ్యాలెన్స్, మైండ్కి శరీరానికి పర్ఫెక్ట్. ఎక్కడైనా వెన్నుముక ఇలా అయిపోయింది, వెన్నుముక ఇలా అయిపోయింది, సో దాన్ని కరెక్ట్గా శరీరంలో ఉండే అసమానతను తొలగించేటువంటి దాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని స్థిరక్రమం అంటాం. అలాగే మనకేమైనా సమస్యలు ఉన్నాయి,
దానికి చికిత్సా క్రమం అవసరం. ఎందుకంటే ఈరోజు యోగా అనేది చాలా పాపులర్ అండి. మీకు ఎక్కడైనా ఏమైనా వెన్నుముక సమస్యలు ఉన్నాయంటే యోగాకు మించినటువంటి ఔషధం లేదండి. సో పాశ్చాత్యులు ఎప్పుడూ రికగ్నైజ్ చేశారండి. సో ఆ విధంగా చికిత్సా క్రమం అనేది చాలా అద్భుతమైనటువంటి విధానం. మనకు ఉండేటువంటి సమస్యలను అధిగమించడం ఆధ్యాత్మిక క్రమం అంటాం. అంటే టైప్ 4 ఎక్సర్సైజ్. టైప్ 4 ఎక్సర్సైజ్ అంటే మన ఏజింగ్ అని అంటాం, మన వ్యాధులు ఇవన్నీ కూడా ఆక్సిజన్ లేకపోవడం వల్ల అండి. సో దాన్ని ఆధ్యాత్మిక క్రమం అంటే ఆక్సిజన్ని అణువణువున పంపించేటువంటి ఏదైనా వ్యాయామం ఉంది అని అంటే అది కేవలం యోగా మాత్రమే అండి. 650 కండరాలకి, ఆ తర్వాత 720 కదిలే భాగాలకి, ఆ తర్వాత 206 ఎముకలకి ఏదైనా సమగ్రంగా ఒక వ్యవస్థ ఉంది, పనిచేసేటువంటి ఈ వెహికల్ని సర్వీసింగ్ చేసేదనే విధానం ఉంది అని అంటే అది కేవలం యోగా మాత్రమే అండి, హఠయోగం మాత్రమే అనమాట. శాస్త్ర సాంకేతిక రంగాలు పెద్ద ఎత్తున పురోభివృద్ధిస్తున్నాయి దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా. ఆధునిక సమాజం వచ్చేసింది. ఈ నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్నాయి. వీటికి పరిష్కారం మనకు ఏ రకంగా చూడొచ్చు దీంట్లో? ఆల్ లైఫ్ స్టైల్ డిజీజ్ అండి, 40 రకాల లైఫ్ స్టైల్ డిజీజ్, వీటిని మెటబాలిజం బి డిజార్డర్ అంటామండి. సో యోగాలో ఒక విధానం ఉందండి, ఆహారము, విహారము, వ్యవహారము, విచారము, ఆచారము, గ్రహచారము అంటాం. యోగా అనేది మన యొక్క భవిష్యత్తుని మన యొక్క పూర్తిగా మార్చేసేటువంటి విధానం. మీకు ఏ సమస్య ఉన్నా, జీవనశైలికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని ఆహార లోపాలు ఉన్నాయి మన లోపల. అంత పూర్వకాలంలో ఏంటంటేనండి, సో వాళ్ళేమో బాగా కష్టపడి పొలాల్లో తిండి లేక చచ్చిపోయారు. ఇప్పుడేమో మనకు ఫిజికల్ లేబర్ లేదండి. ఇప్పుడు తిండి ఎక్కువే చనిపోతున్నామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ సప్పరు, ఆ తర్వాత ఆహారం తినటంలో తప్పలేదండి. యుక్తాహారం మితాహారం అని అంటాం. సో ఆ తినేటువంటి ఆహారం బ్యాలెన్స్డ్గా ఉండాలండి. ఆ తర్వాత మితంగా ఉండాలండి. ఎంత యుక్తమైన అమితంగా తింటే హాని చేస్తాం. అది నెంబర్ 1 అండి. ఆ తర్వాత ఓకే, నాకు ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యను తీసేయడానికి సో మన యొక్క షట్క్రియలు బాగా ఉపయోగపడతాయండి. ఆ తర్వాత ఆసనాలు ఉన్నాయనుకోండి, సో మీ యొక్క ఈ మెటబాలిజం డయాబెటీసే కావచ్చు, హైపర్ టెన్షనే కావచ్చు, జాయింట్ ప్రాబ్లమ్సే కావచ్చు, ఈ అన్ని సమస్యలకండి అసలు యోగా అనేది ఏ విధానంలో చేయాలి అనేటువంటి విషయం తెలిస్తేనండి, యోగా అనే అటువంటి విద్య ద్వారా మీ అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది. నాకు ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నాకు చాలా ప్రాబ్లం ఉంది సార్ అన్నారు అనుకోండి, అటువంటిప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో యోగా కెన్ బి వెరీ గుడ్ ప్రివెంటివ్ అండి. బట్ థెరాపిటిక్గా ఏంటంటే కొన్నిటికి ఇది థెరాపిటిక్ అండి, కానీ అన్నిటికీ థెరాపిటిక్ కాకపోవచ్చు అండి. ఎందుకంటే నేను ఎంత యోగా చెప్పినా కూడా ఇప్పుడు మీకు గుండె బ్లాక్ అయిపోయింది, మీ లోపల ఇది ఉంది, ఇప్పుడు నువ్వు యోగా చేస్తే అది బ్లాక్ క్లియర్ అయిపోతుందని నేను చెప్పనండి. అది రాకుండా ఉండడానికి డెఫినెట్గా యోగా ఉపయోగపడుతుందండి. వచ్చిన తర్వాత దాన్ని నెమ్మదిగా తగ్గించడానికి, దాని యొక్క సామర్థ్యం పెంచడానికి ఉపయోగపడుతుందండి. కానీ యోగా ఇది నాటి బైపాస్ సర్జరీ అండి. అంటే అలా ఎవరైనా చెప్తేనండి అది తప్పండి. మన సమాజంలో కూడా చిన్న వయసులోనే రక్తపోటు కానీ, మధుమేహం కానీ, మూత్రపిండాల సమస్య కానీ ఇవి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటికి మనం యోగా నుంచి ఎలాంటి పరిష్కారం అందించవచ్చు? చక్కగానండి. అవి రాకుండా నన్ను అడిగితే అవి అసలు పూర్తిగా మీరు యోగా చేస్తే రానే రావండి. పోనీ మీకు ఆల్రెడీ ఆ సమస్య ఉందనుకోండి, సో మీరు వచ్చి ఆ ఆహార విషయాలు, షట్క్రియలు అవి చేస్తూ మీరు కనుక ఆసనాలు, ఏ ఆసనం అయితే చేయాలో ఆసనాలు, ఏ ప్రాణాయామాలు అయితే చేయాలో ఆ ప్రాణాయామాలు, ఏ ముద్రాబంధనం అయితే చేయాలో అవి చేస్తానండి, వాటిని పూర్తిగా నిర్మూలించవచ్చండి. కంప్లీట్గా వాటిని మనం అడ్రస్ చేయొచ్చు ఆ ప్రాబ్లమ్స్ని. ఏంటంటే యోగా అనేది ఏంటంటే సమగ్రంగా ఒక అనాటమీ ఉంటుంది, ఇందులో ఫిజియాలజీ పట్ల పూర్తి అవగాహన ఉండాలండి. ఉండి మనం కనుక యోగా కనుక మనం ఆ విధంగా అర్థం చేసుకుని చెబితే కనుక, ఎందుకంటే పూర్వకాలంలో మన యోగులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క తపస్సాధన వల్ల వాళ్ళకి శరీరంలో ఉండేటువంటి నాడులు వాళ్ళు చూడగలిగారు. ఆ అవగాహనతో వాళ్ళ యొక్క గొప్ప శాస్త్రాన్ని ఇచ్చారు. మనకి ఇప్పుడు ఆ సమాధి లెవెల్లో మన యోగా టీచర్స్ లేరు కనుక కనీసం ఆధునికమైనటువంటి వైద్య శాస్త్రం ఏదైతే ఉందో, అందులో ఉండేటువంటి అనాటమీ ఫిజియాలజీ ఏదైతే ఉందో, ఆ అవగాహన ఉన్నట్లయితే అసలు యోగా అనేది అసలు ఒక గొప్ప సైన్స్గా చెప్పొచ్చండి. శరీరానికి కావాల్సినటువంటి బలం కానీ, సామర్థ్యం కానీ, స్థిరత్వం కానీ, సపుల్నెస్ కానీ, సూక్ష్మత్వం కానీ, అవన్నీ ఫిట్నెస్ పారామీటర్స్ అవన్నీ ఇచ్చేటువంటి ఏదైనా ఒక సమగ్రమైనటువంటి విధానం ఉందంటే యోగానేనండి. ఏ విధంగా మీరు ఆ విధంగా సాధనగా దాన్ని శాస్త్రీయంగా ఎప్పుడైతే మీరు సాధన చేస్తారో మీరు దానికి పూర్తి లాభం కలుగుతుందని. మీరు ఎప్పుడు కూడా యోగాని బ్లేమ్ చేయకూడదు. ఎందుకనంటే సార్ నేను యోగా చేశాను కానీ నాకు లాభం లేదు అని అంటారు. అంటే మీ యోగా విధానం తప్పుకోవచ్చు, మీరు యోగా నేర్చుకునేటువంటి సాధన చేసేటువంటి విధానం తప్పుకోవచ్చు, మీరు నేర్చుకున్నటువంటి ఎవరైతే టీచర్ ఉన్నారో ఒక స్టాండర్డ్ స్కూల్ నుంచి రాకపోవచ్చు, శాస్త్రీయంగా చెప్పకపోవచ్చు. సో దానికి కారణాలు చాలా ఉన్నాయండి. దాన్ని యోగాని నిందించకూడదండి. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో 192 దేశాలు దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవం చేయటంలో అని అంటే
వాళ్ళు సాధన 45-50 సంవత్సరాల నుంచి సాధన చేసి దాని యొక్క ప్రయోజనాన్ని పూర్తిగా పొంది ఎప్పుడైతే మోడీ గారు ప్రపోజ్ చేశారో వాళ్ళు ఎగిరి గంతేశారండి. ఆహా ఎంత గొప్ప పండగ అని. ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతోంది. అవునండి, కృతజ్ఞతాపూర్వకంగా. అందుకని యోగా చేస్తే అన్ని సమస్యలు పోతాయని. కానీ యోగాన్ని శాస్త్రీయబద్ధంగా చేయాలండి, ఒక శాస్త్రంగా చెప్పాలండి. ఇది మతపరంగా దీన్ని చెప్పడానికి లేదండి. అంటే ఆధునిక వైద్య రంగం కూడా పెద్ద మొత్తంలో పురోభివృద్ధిస్తుంది. అవునండి. ప్రస్తుతం ఆధునిక వైద్య సదుపాయాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అవునండి. కానీ చాలా వ్యాధులకు అదేవిధంగా రుగ్మతలకు కూడా పరిష్కారం దొరకడం లేదు. అవునండి. ఈ నేపథ్యంలో యోగాను మనం ప్రత్యామ్నాయ వైద్య విధానంగా భావించవచ్చా? ప్రత్యామ్నాయ వైద్య విధానంగా రూపొందుతోందండి. మీరు ప్రత్యామ్నాయ వైద్య విధానంగా అనే బదులు అందులో ఒకటి సోషల్ మెడిసిన్ అని ఉంటుందండి, ప్రివెంటివ్ మెడిసిన్ అంటుందండి. యోగా ఈజ్ ద బెస్ట్ ఆల్రెడీ ప్రివెంటివ్ మెడిసిన్ అండి. సృజనాత్మకత కోసం కూడా యోగా పనిచేస్తుందని చాలామంది చెప్తా ఉంటారు, యోగా ట్రైనర్స్ కూడా చెప్తా ఉంటారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచే ఈ సృజనాత్మకత పెంపొందించేందుకు యోగా యొక్క పాత్ర ఎలా ఉంటుంది? సృజనాత్మకత అని అన్నారు కదా, సో లాజికల్ థింకింగ్ అంటాం, క్రియేటివిటీ అంటాం అండి. అవునా అండి? సో మన లెఫ్ట్ బ్రెయిన్ ఏదైతే ఉందోనండి, ఇది ఎప్పుడు పాస్ట్లో ఆ తర్వాత ఫ్యూచర్లో ఉంటుంది. ఇది ఎప్పుడు దీన్ని లీనియర్ ప్రాసెసింగ్ అంటాం. అంటే ఒక డాటాని మనం కేవలం మన మైండ్ ఒకసారి ఒక పని మాత్రమే చేయగలదండి. సో దీన్ని ఏమంటాం అంటే లీనియర్ ప్రాసెసర్ అని అంటాం. మనం మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కానీ మనం కానీ ఏంటంటే, ముఖ్యంగా భారతీయులు ఏంటంటే ఈ లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ అండి. సో రైట్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో, కుడి మెదడు ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు వర్తమానంలో ఉంటుందండి. ఆ వర్తమానంలో ఆ రైట్ బ్రెయిన్ మొత్తం లాజికల్, అది క్రియేటివిటీ బ్రెయిన్ అండి. ఈ లెఫ్ట్ బ్రెయిన్ అంతా లాజికల్ అండి. క్రియేటివిటీ సృజనాత్మకత ఏదైతే ఉందో, సో అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అని అంటామండి, అండ్ థింక్ డిఫరెంట్లీ అంటామండి. ఆల్ దట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ రైట్ బ్రెయిన్ అండి. ఇప్పుడు నేను 40 సంవత్సరాలు చేస్తున్నాను కదండి. ఇప్పుడు నేను ఒక శాస్త్రవేత్తని కదా. సో నేను కనుక్కున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, సో నేను రూపొందించినటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో నా వర్క్ ప్లేస్లో ఎలా యోగా కానీ ధ్యానం కానీ ఎలా ఉపయోగపడుతుందంటే, నేను కనిపెట్టినటువంటి విషయాలన్నీ వినూతనమైనటువంటివి అండి. అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయనంటే, మనం యోగా అనేది మొత్తం కుడి మెదడులో ఉంచేటువంటి, వర్తమానంలో ఉంచేటువంటి విధానం అండి. అత యోగానుశాసనం అంటాం. యోగ చిత్తవృత్తి నిరోధ అంటాం. అంటే మన యొక్క మనస్సు, బుద్ధి, చిత్తం, అహం ఏదైతే ఉందో వర్తమానంలో ఉండేటువంటి దాన్ని చిత్తం అంటామండి. సో ఆ యొక్క వర్తమానంలో ఉండి చేసేటువంటి యోగానే, అది హఠయోగమే కావచ్చు, ధ్యానం కూడా వర్తమానంలో ఉంచడానికి, దాన్ని చాయిస్లెస్ అవేర్నెస్ ఆఫ్ ప్రజెంట్ రియాలిటీ అంటాం. అంటే వర్తమానంలో ఇష్టాలు లేకుండా మన యొక్క మనసుకి ఇచ్చేటువంటి శిక్షణ. ఎవరైతే అలా వర్తమానంలో ఉంటారో వాళ్ళు ఎప్పుడు సృజనాత్మకత ఉంటుంది. దీనికోసం ఏదైనా ప్రత్యేకమైన యోగాసనాలు అలాంటివి ఏమైనా? ఎస్, ప్రత్యేకించి ఆసనాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వాంగాసనం ఉంటుంది, లేకపోతే శీర్షాసనం ఉంటుంది, లేకపోతే ఆసనం చేసేటువంటి విధానం, ఆధ్యాత్మిక క్రమం ఏదైతే ఉంటుందో, రక్షణా క్రమం ఏదైతే ఉంటుందో, ఈ 2 క్రమాలు కూడాను స్థిర క్రమం ఉంటుంది. ఈ స్థిర క్రమం మొత్తం కూడా రైట్ బ్రెయిన్ ప్రోగ్రామింగేనండి. మీరు ఆ స్థిర క్రమం చేయాలి అని అంటే రైట్ బ్రెయిన్లో ఉండాల్సిందే. మీరు ఇవన్నీ క్రియేటివిటీని పెంచేటువంటి ఆసనాలండి. అలాగే ప్రాణాయామాలు కూడానండి. మీ యొక్క రైట్ బ్రెయిన్ ఏంటి? లెఫ్ట్ నాస్ట్రిల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ విత్ ద లెఫ్ట్ నాస్ట్రిల్ టు డూ విత్ ద బ్రీదింగ్. ఎడమ నాసిక గుండా తీసుకునేటువంటి శ్వాసలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ యొక్క రైట్ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుందండి. రైట్ బ్రెయిన్లో ఉండేటువంటి న్యూరాన్స్ని యాక్టివ్ చేస్తుందండి. ఆ విధంగా యోగా మొత్తం కూడా సింపథెటిక్, పారాసింపథెటిక్, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అండి. సో అందుకే లెఫ్ట్ నాస్ట్రిల్, రైట్ నాస్ట్రిల్ ఇవన్నీ వస్తాయండి. ఏ విధంగా ఇన్హేల్ చేయాలి, ఏ విధంగా ఎక్స్హేల్ చేయాలి. మీరు అణుశాస్త్రవేత్తగా ఉన్నారు, అణుశాస్త్రంలో పరిశోధనలో ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. అటువైపు నుంచి యోగా వైపు రావడానికి కారణం ఏంటి? దానికి దీనికి తేడా లేదండి. ఆటమ్స్ ఫర్ పీస్ అంటామండి మేము. అణువులు మీకు సంతోషాన్ని ఇవ్వటానికి, శాంతి గురించి మా అణువుల్ని ఉపయోగించండి అని మా యొక్క స్లోగన్ అండి, మా డిపార్ట్మెంట్ యొక్క స్లోగన్. వైశేషిక దర్శనం అని అంటామండి. ఆటమ్స్ ఫర్ పీస్. స్పిరిచువాలిటీ కూడా ఆటమ్స్ ఫర్ పీస్. ఆటమ్స్ ఫర్ పీస్ అని ఏంటంటే అణువుకి ద్వైత స్వభావం ఉంటుందండి. ద్వైత స్వభావం అంటే అది తరంగంలా పనిచేయచ్చు, లేకపోతే అది పార్టికల్లా, పదార్థంలా పనిచేయచ్చు అండి. మనం ఒకవేళ అబ్జర్వ్ చేయలేదనుకోండి, అది తరంగంలాగానే పనిచేస్తుందండి. సో ఈ యొక్క లోపల చూసేటువంటిది అయితే దర్శనం అంటాం. దర్శనం, ద్రష్ట, దర్శన, దృశ్య అంటే అనుప్రపంచం. ఇదంతా మనదంతా కంట్రోల్ చేసేదంతా ఎలక్ట్రాన్ సర్క్యూట్స్ అండి లోపల అన్నీ. ఈ ఎలక్ట్రాన్స్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే అవి స్ట్రైట్గా వెళ్తాయండి. ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటాయండి. మనం అబ్జర్వ్ చేయలేదనుకోండి, మన ద్రష్టగా మారలేదనుకోండి, దర్శనం లేదనుకోండి, అప్పుడు మనకి ఏ విధంగా ఏది కోపం రావటం, తాపాలు రావటం, ఈ విధంగా దుఃఖం అనేది కలుగుతుందండి. దానికి కారణం ఏంటంటే వీఆర్ నాట్ ఏ అబ్జర్వర్ అండి. సో బయట క్వాంటమ్ ఫిజిక్స్, పార్టికల్ ఫిజిక్స్ అయితే చెబుతుందో మన పూర్వీకులు 5000 సంవత్సరాలకు పూర్వం అదే చెప్పారండి.
అందుకని దానికి ఏమాత్రం తేడా లేదండి. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి యోగా కేంద్రాలు మనకు సరిపోతాయా? ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది? మీ వంతుగా మీరేమైనా ఆలోచనలు ఉన్నాయా మీకు? నాణ్యత కలిగినటువంటి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి యోగా ఆచార్యులు చాలా కొద్దిమంది అండి, వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చండి. నిజంగా కూడా అలాంటి మంచి ఇప్పుడు నాలాంటి నేను చెప్పేటువంటి యోగా ఒక పాశ్చాత్యులు కానీ బాగా సిటీలో ఉండే వాళ్ళకి కానీ నిజంగా ఒక మామూలు గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇలాంటి యోగా నిజంగా వాళ్ళకి చేరాలి. ఎందుకంటే వాళ్ళకు ఉండే సమస్యల్ని మనం అర్థం చేసుకోవాలండి. వాళ్ళకి యోగా చెప్పాలంటే మీలాంటి మీడియా ఉందనుకోండి, సో మీలాంటి మీడియా అనేది చాలా ఉపయోగపడుతుందండి, మీ యొక్క మాధ్యమం. సో మీరు నిజంగా ఈ యోగాని కనుక ఇప్పుడు నా ప్రోగ్రాం ఉందనుకోండి, మీరు ప్రమోట్ చేశారనుకోండి, దానివల్ల అందరూ కూడా చక్కగా ఉదయాన్నే పెందరాలు లేచి అక్కడ కూర్చొని చేసుకుంటేనండి వాళ్ళకి ఉండేటువంటి సమస్యలని వాళ్ళు దూరం చేసుకోవచ్చండి. సో వాళ్ళ యొక్క జీవన విధానం మారిపోతుందండి. మారిపోవడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి సమస్యలన్నీ ఏ సమస్యలు రాకపోవడమే కాదు, ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ ఒక పిలుపునిచ్చారు, ఆరోగ్య భారత్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాని అందిపుచ్చుకోవాలి, ఈ నినాదాన్ని అందిపుచ్చుకొని ఒక ఆరోగ్యమైన భారత్ను రూపొందించాలి అని. దీనికి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? మనం ఆరోగ్యంగా ఆనందంగా భారతదేశం ఉండాలి అంటే మనం ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా ఆరోగ్యంగా లేకపోతే, ఆనందంగా లేకపోతే మనం ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను మనం ఎంజాయ్ చేయలేం. ఈ ప్రపంచ దేశాలనే తెలుసుకున్నాయి. మనం ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని, ఈ యొక్క మన సంపాదనని మనం నిజంగా ఎంజాయ్ చేయాలి అంటే, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఆనందంగా ఉండాలి అంటే ఆ మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారో దాని ఒక స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ఎలాంటి కుల మత ప్రాంతీయ ఎలాంటి భేదాలు లేకుండా, ఆర్థిక భేదాలు లేకుండా యోగాను ఒక శాస్త్రంగా సాధన చేయాలని ఈ రోజు నుంచి, ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం దగ్గర నేను ఈ రోజు నుండి ఈ సంవత్సరం యోగా చేస్తాను అనేటువంటి ఒక సంకల్పం తీసుకోవాలని నేను కోరుకుంటానండి. అది నేను కోరుకునేదండి. అది మొత్తంగా ప్రతిన బూనాలి యావత్ దేశం అంతా కూడా ఒక ఆరోగ్యమైనటువంటి సమాజం కోసం, ఆరోగ్యమైనటువంటి ప్రాంతం కోసం, ఆరోగ్యమైనటువంటి కుటుంబం కోసం ప్రతి ఒక్కరూ యోగా ఈ దినోత్సవం సందర్భంగా ప్రతిన బూని ఆరోగ్యమైన భారత్ను రూపొందించాలని కుమార్ గారు చెప్తున్నారు. చాలా విలువైనటువంటి సమాచారం అందించారు. చాలా కృతజ్ఞతలు అండి, చాలా కృతజ్ఞతలు.